మాదక ద్రవ్య రహిత సమాజం కోసం చిన్నప్పటి నుంచే కృషి చేయాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్ డ్రగ్ డైరెక్టర్ సందీప్ సాండిల్య కోరారు. మాదక ద్రవ్య వినియోగంతో జరిగే దుష్పరిణామాలపై బండ్లగూడ గౌస్ నగర్లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో సందీప్ సాండిల్య పాల్గొన్నారు. ఈ క్రమంలో సమాజంలో మాదక ద్రవ్యాల వినిమయం భారీగా పెరిగిపోతుందన్నారు. మాదక ద్రవ్య దుర్వినియోగాన్ని నియంత్రించే చర్యల కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎప్పటికప్పుడు మాదక ద్రవ్య సరఫరాదారులు కొత్త ఎత్తుగడలతో సమాజంలోకి వాటిని తీసుకొస్తూనే ఉన్నారు. వాటిని కట్టడి చేయడానికి విద్యార్థులు సైతం పోలీసులకు సహకారం అందించాలని సూచించారు. ఇంటితో పాటు మన చుట్టూ జరుగుతున్న వ్యవహారాలను విద్యార్థులు గుర్తించాలన్నారు. మన చుట్టూ ఏదైనా తప్పుడు జరిగితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని నిర్దేశించారు. నేడు మాదక ద్రవ్యాల దుర్వినియోగ బాధితుల కుటుంబ సామాజిక ఒంటరితనంతో తిరస్కరణకు గురవుతున్నారన్నది ఒక భయంకరమైన వాస్తవమని సందీప్ సాండిల్య వాపోయారు. అలాంటి వాటిని అరికట్టి సామాజిక బాధ్యత కలిగిన రేపటి పౌరులుగా విద్యార్థులు వెలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ ఏసీపీ మనోజ్ కుమార్, నార్కోటిక్స్ ఏసీపీ సుబ్బరామరెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, డిఐ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.